ఇక తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఏనని ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు పనులకు ముందుకు వచ్చింది. అయితే మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్తోస్తోంది. రిపేర్లు చేసి రైతాంగానికి నీళ్లు అందివ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ సర్కారు తమ కుట్రలు ఎన్నాళ్ళు సాగవని గుర్తించి పునరుద్ధరణ పనులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. సో డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానించింది. అయితే ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలలోపు ఆసక్తి పత్రాలు సమర్పించాలని ప్రకటించింది. కాగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ నీటిపారుదల శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇక తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఏనని ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు పనులకు ముందుకొచ్చింది. అయితే మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్తోస్తోంది. సో రిపేర్లు చేసి రైతాంగానికి నీళ్లు అందివ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ సర్కారు తమ కుట్రలు ఎన్నాళ్లు సాగవని గుర్తించి పునరుద్ధరణ పనులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. అయితే డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానించింది. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలలోపు ఆసక్తి పత్రాలు సమర్పించాలని ప్రకటించింది. సో కాగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ నీటిపారుదల శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, వాట్స్ అప్డేట్స్? రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని చెప్పేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి అతి స్వల్ప కాలంలోనే నిర్మించి తెలంగాణ రైతాంగానికి ఒక అన్నదాతను ఆదుకోవడంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతూ వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పంట కొనుగోలు చేసింది, రైతాంగం పండించిన పంట. అయితే ఇవాళ కాళేశ్వరంపై 2023లో ఏదైతే ఎలక్షన్స్ కు ముందు మాత్రమే ఇది కుట్ర జరిగినట్టు అనేక అనుమానాలు తావెత్తిస్తుంది. ఆనాడు కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ దగ్గర ఒక ఫియర్ కుంగిన ఘటనకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి. ఆ ఘటనకు సంబంధించి ఈ ఎలక్షన్ లో అడవిడి చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండూ కూడా రాష్ట్రంలో కుమ్మక్కై ఒక దీనిపై కుట్ర పన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగారే తప్ప ఇవాళ రైతాంగానికి అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే ఆనాడు ఉఠావుటిన ఎన్డీఏసీకు లేఖ రాయడం, ఎన్డీఏసీ వచ్చి రిపోర్ట్ చేయడం, రిపోర్ట్ చేసి కూడా ఎన్డీఏసీ కూడా ఆనాడు మేడిగడ్డను రిపేర్ చేయాలని చెప్పేసి కూడా ఒక నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇన్ని రోజులు కాలయాపన చేసింది. రాజకీయ కక్షలో భాగంగానే కాలయాపన అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో వాదోపవాదన చేసింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని వేడుకుంది, విజ్ఞప్తి చేసింది. కానీ పట్టింపు లేనట్టుగా ప్రభుత్వం వివరించింది. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ఇవాళ టెండర్ల రూపంలో పిలవడం అంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పుకోవచ్చు. కాలేజ్ ఎన్నటికైనా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి జీవధార కాళేశ్వరమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ పనుల పునరుద్ధరణకు మోక్షం కలిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏదైతే ఈ కాళేశ్వరం టెండర్లకు సంబంధించి ఏదైతే రిపేర్ సంబంధించిన టెండర్ల విషయంలో కూడా ప్రభుత్వం
ఇవాళ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని మీడియా పత్రికలలో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఎట్టకేలకు డిజైన్ ఏజెన్సీలకు ఎంపిక చేసేందుకు ఆసక్తి గల వారిని టెండర్ల రూపంలో కోరింది. ఎన్టీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రెస్టోరేషన్ డిజైన్లు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఆసక్తి ఉన్న కంపెనీలు అక్టోబర్ 15 లోపు మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలని చెప్పేసి కూడా చెప్పింది. ఈ కవర్లన్నీ కూడా సీల్ కవర్లో ఇవ్వాలని ఇప్పటికే నీటిపారుదల శాఖ వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా ఉన్నట్టు చెప్పింది. ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వరాదులను పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే మొదటి నుంచి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా ఇది ఒక తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతానికి జీవధార. కాళేశ్వరమే లేకపోతే తెలంగాణ రైతుల బతుకు ఆగమవుతుంది, తెలంగాణ పండించే పంటలు పండవు అని చెప్పేసి కూడా చెప్పిర్రు. వాళ్ళ హైదరాబాద్ సాగునీరు ఇవ్వాలంటే కూడా కాళేశ్వరమే దిక్కు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పిండు. కానీ ఇదంతా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పెట్టింది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో అనేక మంది నిపుణులు చెప్పిన మాటలన్నీ కూడా కట్టిపెట్టింది. కానీ వాళ్ళ అన్నిటికీ దిగొచ్చి వాళ్ళ ఏదైతే టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది, ఆనాడే ఎల్ఎన్టీ సంస్థ కూడా ముందుకొచ్చింది, మేము రిపేర్ చేస్తామని. కానీ ప్రభుత్వం చెల్లం లేదు, ఉలుపు లేదు, పలకలేదు. అంటే కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడంలో భాగంగానే ఆనాడు ఇన్ని రోజులు ప్రసారం చేసింది. ఇవాళ అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును, మేడిగడ్డ బరాజును బీఆర్ఎస్ పార్టీ సందర్శించిన సందర్భంలోనూ రిపేర్ చేయాలి. ఇది కేవలం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే అప్ టు గన్నమల్ల రిజర్వాయర్ వరకు, మేడిగడ్డ నుంచి గన్నమల్ల రిజర్వాయర్ వరకు కాళేశ్వరం. ఇది కేవలం 100 కోట్లు ఖర్చు అయ్యే ఈ మేడిగడ్డలోని ఒక 2 పియర్లని రిపేర్ చేస్తే అయిపోతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ప్రభుత్వం రాజకీయ కక్ష కోణంలో భాగంగా పక్కన పెట్టి ఇన్ని రోజులు కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చిందని చెప్పేసి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాజకీయ నిపుణులు కావచ్చు, నీటిపారుదల శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదు, శనేశ్వరం. శనేశ్వరుడి వాళ్ళ రాష్ట్రాన్ని ఏలుతుంది కాబట్టి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ఒక చెప్తున్నాడు అని చెప్పేసి కూడా మండిపడ్డాడు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో అదొక వరప్రదాయిని, కాళేశ్వరం ఒక జీవధార, ఇవాళ గోదావరి నీళ్లను ఒడిసిపట్టాలంటే కాళేశ్వరం ద్వారా, అది మేడిగడ్డ బరాల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో తేల్చి చెప్పారు. వాళ్ళ నీటిపారుదల నిపుణులు కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, చాలా మంది ఎన్డీఎస్ఏ చైర్మన్, గతంలో ఎన్డీఎస్ఏ చైర్మన్ కావచ్చు, సిడబ్ల్యూసీ చైర్మన్ కూడా అనేక సందర్భాల్లో కాళేశ్వరం అద్భుతం అని చెప్పేసి కూడా కితాబిచ్చిన ప్రాజెక్టును వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కావాలని కాలయాపన చేసిందనే అర్థమవుతుంది స్పష్టంగా. వాళ్ళ ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇది కూలేశ్వరం కాదు, రాష్ట్రాన్ని వెళ్తున్న వారే శనేశ్వర్లు అని చెప్పేసి కూడా ఇవాళ నిర్ధారణకు వచ్చినట్లయిందని చెప్పేసి కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదేమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పునరుద్ధరణ టెండర్లు పిలిచిన నేపథ్యంలో వాటికి సంబంధించి 15వ తేదీ 3 గంటల వరకు టెండర్ ప్రక్రియ ఎవరైతే అర్హులు ఉంటారో వారంతా కూడా టెండర్ లో పాల్గొనవచ్చు. దర్శించుకున్న వారు అదే రోజు సాయంత్రం 5 గంటలకు చెప్తామని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ చెప్పడం పట్ల ఇది ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగ విజయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పటికైనా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అనేక ప్రాజెక్టులను వల్ల పక్కన పెట్టింది. ఎట్టకేలకు వల్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పనులను మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఆనాడు కేసీఆర్ రూపకల్పన చేశారు. అలాంటి అన్ని పనులను కూడా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించిన టెండర్ల విషయం ఖచ్చితంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులకు ఒక మంచి ఆలోచన చేసిందనే విషయాన్ని కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నీటిపారుదల నిపుణులు చెప్తారు. ఇవాళ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పునరుద్ధరణ పనులు అంటే ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి ఎన్ని రోజులైనా మేడిగడ్డ బరాజు నుంచే నీళ్లు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ బరాజు నుంచే నీళ్లు తీసుకొని తెలంగాణ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది కాళేశ్వరం కాదు, తెలంగాణ ప్రజలకు ఇది ఒక వరప్రదాయిని అని చెప్పేసి చెప్పక తప్పదు. సంజన. All right, Level Reddy, thank you for the updates.